సో ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రస్థానం ఏంటి? ఇటువంటి అవకాశాలు ఎలా వచ్చినాయి? ఒకసారి మీ గురించి మీరు చెప్పండి. నా పేరు శ్రీదేవి రాథోడ్ అండి. హ్మ్. మాదొచ్చేసి మహబూబ్ నగర్, జడ్చెల్ల. జడ్చర్ల. ఓకే. ఆ! ఇక్కడే దగ్గరే. హ్మ్. జడ్చెల్ల పక్కన తుప్పలగడ తాండా మాది. ఓకే. సో, నాకు బేసిక్‌గా డాన్స్ అంటే ఇష్టం. హ్మ్. స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి అయినా డాన్స్ ప్రోగ్రామ్స్‌లో బాగా ప్రోగ్రామ్ చేసేదాన్ని. అంటే నా వంతుగా నేను ఓకే. డాన్స్ చేసేదాన్ని. ఓకే. సో, అప్పటినుంచైనా పర్లేదు ఓకే హ్మ్. అనే ఉండేది. హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని సమస్యల వల్ల మళ్ళా నేను ఈ ఫీల్డ్‌ని ఎంచుకోవాల్సొచ్చింది. హ్మ్. ఈ ఈ ఫీల్డ్‌ని ఇలా కొనసాగిస్తూ ఉన్నాను. అందులో ఇదొకటి తగిలింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఏపూరు సోమన్న గారి ట్రూప్‌లో ఉన్నారా మీరు? ప్రెజెంట్ ఇక్కడికైతే ఏపురు సోమన ట్రూప్‌లో వచ్చాము. ఓకే. హ్మ్. మామూలుగా అయితే నా ఓన్ టీమ్ ఉంటుంది. మీ ఓన్ టీమ్ ఉందా? యెస్. ఓకే. ఓన్ టీమ్ ఉంది. నా ఓన్ ప్రోగ్రామ్స్ గూడా నేను చేస్తాను. నేను హ్మ్. గూడా ఒక చిన్నపాటి ఆర్గనైజర్‌ని. ఆర్గనైజర్. ఓహ్! సూపర్. శ్రీదేవి సిరి నా బృందం పేరు. శ్రీదేవి సిరి. యెస్. ఓహ్! సూపర్. హ్మ్. నా బృందం పేరు అండ్ యూట్యూబ్ ఛానెల్ గూడా రన్ చేస్తున్నాను. రీసెంట్‌లీ స్టార్ట్ చేశాను. ఓకే. శ్రీదేవి శశి 7750 నా యూట్యూబ్ ఛానెల్ గూడా రీసెంట్‌లీ స్టార్ట్ చేసి నడుస్తుంది. సూపర్. ఈ మీ అందరి ఆదరణ ఇదే విధంగా ఉంటే హ్మ్. శ్రీదేవి ఇంకా పైకుంటుంది. ఇంకా పైకొస్తుంది అని కోరుకుంటున్నా. తప్పకుండా అమ్మా. ఎందుకంటే నేనన్నా అందుకనే మట్టిలో మాణిక్యాలని వెలికి తీసే కార్యక్రమం. నేను తెలంగాణకు సంబంధించినటువంటి సింగర్స్‌ని దాదాపుగా ఒక 3000, 4000 మందిని ఇంటర్వ్యూ చేశా. ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళందరూ మన యూఐ టీవీలో తెలంగాణం అనే ప్రోగ్రామ్ ద్వారా ఓకే. మంచి హైలైట్ అయినటువంటి వ్యక్తులన్నమాట. అన్ని ఇంటర్వ్యూలు చేశాను నేను. సో, మిమ్మల్ని కూడా చేయాలనుకున్నాను కాబట్టి మీ నంబర్ పట్టుకొని ఈరోజు మిమ్మల్ని స్టూడియోకి పిలిచాను. సో, సరే మీరు జడ్చర్లలో ఏంటి అసలు? అంటే ఎలాగా అంటే డాన్స్ చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది? చిన్న వయసు నుంచి అనిపించిందా? ఎట్లా మీరు అసలు ఎట్లా ఎట్లా వచ్చేది ఫీల్డ్‌కి? అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అనేది నా ప్యాషన్. హ్మ్. చేస్తూ ఉండేదాన్ని. నేను క్రిస్టియన్ హాస్టల్‌లో చదువుకున్నాను. ఓహ్! సో, క్రిస్టియన్స్‌కి సంబంధించి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చేదాన్ని. తర్వాత వచ్చేసి 10థ్‌లో మ్యారేజ్ అయిపోయింది. ఓకే. రిజల్ట్ చిన్న కంటే వయసులో. ముందే చిన్న ఆ! వయసులో. ఓకే. హ్మ్. హ్మ్. రిజల్ట్ కంటే ముందే పెళ్లయిపోయింది. హ్మ్. పెళ్లయిపోయిన 1 ఇయర్ లోపే ఒక బాబు. తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాం. తర్వాత ఒక పాప. హ్మ్. అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యేసరికి పాప, బాబు పుట్టేసారు. పుట్టేసారు. ఓకే. తర్వాత ఆర్థిక ఇబ్బంది చాలా అయ్యి, ఇంట్లో సమస్యలు చాలా ఫేస్ చేసి, అంటే బ్యాక్ సపోర్ట్ లేక, ఎవరు నిలబడేటోళ్ళు లేక, వెనకాల నేనున్నాము అని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేక చాలా ఇబ్బంది పడ్డాను. హ్మ్. అప్పుడే 2009, 2010లో స్కూల్ టీచర్‌గా కూడా పనిచేశాను. ఎంత చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ చదివానండి. ఇంటర్ చదివారు. ఓకే. ఇంటర్ చదివాను. అప్పుడు అంటే పాప 1 ఇయర్ 9, 10 మంత్స్ అప్పటినుంచే నేను స్కూల్‌లో టీచర్‌గా పనిచేశాను. తర్వాత ఇంకా దానికంటే దీనమైన స్థితిలో వెళ్ళిపోయాను. హ్మ్. బాబుకి గూడా కొంచెం మేజర్ ప్రాబ్లమ్ వచ్చింది చిన్నప్పుడు. ఏమైంది? అంటే పక్షవాతం టైప్‌లో వచ్చింది. ఓహ్ మై గాడ్! ఆ టైంలో ఇంకా వాడిని చూసుకోలేక, పాపను గూడా చూసుకోలేక నేను అంటే పువ్వులు అల్లడాలు, తర్వాత ఓహ్! ట్యూషన్స్ చెప్పడాలు, ఇవన్నీ చిన్న చిన్న పనులు చిన్న చేసుకుంటూ చిన్న పనులు జీవనం చేస్తూ గడిపించారు. జీవనం గడిపాను. అయినా కూడా నేను పిల్లలని చూసుకోలేకపోయాను సరిగ్గా. హ్మ్. ఇంక ఒకానొక టైంలో నా వల్ల అవ్వట్లేదు అసలు. పిల్లలు తట్టుకోలేకపోయినారు. ఆ టైంలో మా పాప అంటే అప్పటికి మా పాపకి 2, 3 ఇయర్స్ చిన్న చిన్న మాటలు అప్పుడే వస్తున్నాయి. సో, ఆ టైంలో నా కూతురు మా అన్నయ్యకి కాల్ చేయడము, "మామయ్య మేమిక్కడ ఉండము. మేము అన్నం తినక 2 మంత్స్ అవుతుంది. మమ్మల్ని తీసుకెళ్ళండి" అని ఓహ్! ఆ ఏజ్‌లో ఆ అమ్మాయి అలా అనడము. తర్వాత అన్నయ్య డైరెక్ట్ వచ్చి ఒక చిన్న ఆటోలో నా హ్మ్. సిలిండరు, నా సామాన్లు, దాంతో పాటు మేము ముగ్గురము, మాతో పాటు ఇంకిద్దరు. అదే. అంటే అంత చిన్న ఫ్యామిలీని తీసుకొని నేను హైదరాబాద్‌కి వచ్చాను. హ్మ్. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత గూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాము. అంటే అంతా ఇంత కాదు. ఎవరికీ రావద్దు అలాంటి ప్రాబ్లమ్స్. అన్నయ్య, వదిన వాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను. ఓహ్! అన్న, వదిన ఎలా అంటే కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అంటే ఓహ్! ఒకానొక టైంలో కొంచెం నా హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి మాటలు పడిపోయి, కనీసం నేను గట్టిగా అరిసి డోర్ తీయండి అని చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు, చుట్టుపక్కల వాళ్ళ సపోర్టింగ్‌తో నేను హాస్పిటల్‌కెళ్ళి సర్జరీ చేయించుకొని మళ్ళీ నేను నిలబడగలిగాను. బిల్ కట్టలేని పక్షంలో గూడా మా పిల్లలు వెళ్లి హాస్పిటల్ మేడంని రిక్వెస్ట్ చేయడము, మేడం గూడా మమ్మల్ని ఆదుకున్నారు ఆ టైంలో. సో, ఇలాంటివి చాలా ఉన్నాయి నా జీవితంలో. అంటే శ్రీదేవి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటది. ఇది మాత్రమే ఇప్పటి వరకు అందరికీ తెలుసు. అసలు శ్రీదేవి అంటే ఏంది? ఈ ఫేస్ ఎనకాల, ఈ నవ్వు వెనకాల ఉన్న బాధ అనేది చాలా మందికి తెలీదు. చాలా అంటే 100% ఎవరికీ తెలీదు. హ్మ్. 1% ఎవరైనా చూసారు అంటే
అది మా వదిన, మా అక్క.